మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవం గల దేవా, నీకే వందనాలు. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మీకు ఏదైతే ప్రసంగాలు ఇస్తా అన్నా కదా, అది జిరాక్స్ జరిగింది. ఆ జిరాక్స్కి ఓన్లీ 70 రూపాయలు అయింది. వేరే ఏదైతే రక్షణ శాస్త్రము, దురాత్మల అవన్నీ చెప్తా అని చెప్పినా కదా, అది ఆ బుక్ చాలా లావుగా ఉంటుంది. ఆ బుక్ అవుతలేదు. మామూలుగా ఈ 10 రోజులు 9 రోజులు ప్రసంగాలు, ఈరోజు ఒక ప్రసంగం చెప్తాను. అది దాంట్లో రాసి పంపించాను. తర్వాత దేవదూతల శాస్త్రం అదొకటి జిరాక్స్ అయింది. ఆ జిరాక్స్ ఒక 70 రూపాయలు అయింది మొత్తం. ఆ జిరాక్స్ తర్వాత ఆ స్టిక్ ఫైల్. ఎవరైతే డబ్బులు పంపించారో వాళ్ళకి వాపిస్తూ మిగతా పైసలు పంపిస్తాను. ఇది 70 రూపాయలు మాత్రం ఇది తీసుకొని వస్తాను. మీ ఇంటికాడ కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే జిరాక్స్ చేసుకోవచ్చు. 1250 రూపాయలది బుక్ ఉంది, సిస్టమాటిక్ థియాలజీ అని చెప్పి. నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. అది మామూలుగా అయితే అమెజాన్లో, ఆన్లైన్లో అయితే 1550 ఉంది. డైరెక్ట్గా అక్కడ పోయి కొంటే 1250. మీ ఇంటి దగ్గర మీ సిటీలో ఉన్న క్రిస్టియన్ బుక్ స్టాల్ అన్నిట్లో కూడా దొరుకుతుంది. లేదు అంటే నాకు ఫోన్పే చేసినా కానీ నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఆ బుక్ మీ దగ్గర పెట్టుకోండి, చాలా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం క్లాసెస్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి చెప్తాను. ఈ దేవదూతల శాస్త్రము, దయ్యం శాస్త్రము, సాతాను శాస్త్రము, రక్షణ శాస్త్రం ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. జిరాక్స్ దీనికి అవుతలేదు. ఆ బుక్ చాలా లావుగా ఉంటుంది అన్నమాట. ఇక జిరాక్స్ తీసినా కానీ అంత మంచిగా రాదు, అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ బుక్కే మీకు కొనుక్కోమని చెప్తున్నాను. ఎప్పుడైనా మూమెంట్ ఉన్నప్పుడు ఆ బుక్ కొనుక్కోండి. ఈరోజు మనము ఒక కొత్త లెసన్లో మనం వెళ్దాము. ఆ లెసన్ కూడా మీకు జిరాక్స్లో ఇచ్చాను. ఎవరైతే డబ్బులు పంపించలేదో మీ ఇంటి దగ్గర నేను ఈ ఫైల్ తీసుకొని వస్తాను. అక్కడ కూడా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. ఈ జిరాక్స్లో ఈ 10 రోజులకు సంబంధించిన వాక్యము, తర్వాత దేవదూతల శాస్త్రం కూడా ఉన్నది. 15 పేపర్లు 20 పేపర్లు ఏమైనాయి అవన్నీ. అది మామూలుగా 1 నిమిషం 5 నిమిషాలు అది తీసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. రైట్, ఓకే. మనం ఈరోజు దేవుని యొక్క మంచితనాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. యాక్చువల్గా ప్రకటన గ్రంథము చెప్పాలి, మరి ఇది చెప్పాలని చెప్పి దేవుడు నడిపింపిస్తున్నాడు. ఇది దేవుని యొక్క మంచితనం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని మంచితనంలో ప్రత్యక్షతలు అంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద గాడ్స్ గుడ్నెస్ అంటే కొన్ని విషయాలు అన్నమాట. అంటే దేవుని మంచితనం అంటే ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అది మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనంలో ఏముంటుందంటే, మనము మన పోలిక చెప్పున నరుని చేద్దాము అని చెప్పి దేవుడు తనకు తాను అనుకుంటాడు. అంటే దేవుని ఒక మంచితనం ఏడ కనబడుతుందంటే మనల్ని సృష్టించటంలో కనబడుతుంది. మనను ఒక జంతువు లెక్క దేవుడు సృష్టించలేడు. సేమ్ ఆయన పోలికలు ఎట్లుంటాయో, ఆయన మైండ్ సెట్, ఆయన నేచర్ ఎట్లుంటుందో, ఆయన ఫిజికల్గా ఎలా కనబడతాడో మనను కూడా అట్లా సృష్టించాడు. ఇది గొప్ప విషయం. ఇప్పుడు మనం అన్యుల దేవుళ్ళు దేవతలను మనం చూస్తే వినాయకుడు
వినాయక స్వామి దేవుడు అంటారు, ఆంజనేయ స్వామి గారిని దేవుడు అంటారు, నరసింహస్వామిని దేవుడు అంటారు. వాళ్ళు మనుషుల పోలికలో ఉండరు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు కూడా ఒక సింహం లాంటి అబ్బాయి పుడితే నేను ఒప్పుకోను, లేకపోతే ఒక కోతిలకు అబ్బాయి పుడితే నేను ఒప్పుకోను. నాలాగానే ఉండాలి ఆయన. వీళ్ళు అన్యులు చెప్పేది ఏంటంటే ఆయన దేవుడు అని చెప్పిన, దేవుడు అన్నప్పుడు మన పోలికల్లో ఉండాలి కదా. వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాదు. ఇక్కడ దేవాది దేవుడు నిన్ను నన్ను ఆయన పోలికలో చేసిండు. అది దేవుని యొక్క గ్రేటెస్ట్ మంచితనం అన్నమాట. హల్లెలూయా. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. అంటే దేవుడు ఎంత ఒక మనిషిని ప్రేమిస్తున్నాడు. సాతాను ఆదాంను ఎందుకు పడేయలేకపోయిందంటే సాతాన్ని చూసినప్పుడల్లా దేవుడు గుర్తుకొస్తుండే. సేమ్ యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత సాతాను ఈ ఆదాం గారు. యెహోవా దేవునికి రూపం లేకుండే ఆ రూపమే యేసు ప్రభు రూపం అని కొలెస్సులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే దేవాది దేవుడు తన రూపంలో మనం చేశాడు. అది మామూలు విషయం కాదు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి, ప్రభా నన్ను నీ రూపంలో చేసుకున్నావు, నాకు ఏ జంతువు రూపం ఇవ్వలేదు, మనిషి రూపము ఏ వ్యక్తిలో ఏ జంతువులో లేదు. చార్ల్స్ డార్విన్ గారు మనం కోతి లోపల నుంచి వచ్చాము అని చెప్తాడు. అది అబద్ధం అన్నమాట. ఎందుకంటే బైబిల్లో ఏమని ఉందంటే మనిషి విత్తనం మనిషిలో పెట్టాను, చేప విత్తనం చేపలో పెట్టినా అన్నాడు. మనిషి లోపలికి మనిషి వస్తాడు కానీ కోతి రాదు. కోతి లోపల నుంచి కోతి వస్తుంది, చేప లోపల నుండి చేపనే వస్తుంది. ఎంత గొప్ప విషయమో చూడండి. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే దేవుడు తన ఆజ్ఞలు మనకి ఇచ్చిండు అనమాట. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయం. ఆజ్ఞలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో ఒక బ్రిడ్జ్ లెక్క పనిచేస్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 2వ వచనం, పేజ్ నెంబర్ 151. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములనటకు గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడ విధులు ఇవే. మీరందరూ ఇవి చేయండి, మీరు ఎక్కువ రోజులు బ్రతుకుతారు అని చెప్పి ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చిండు. బైబిల్ మొత్తంలో 613 ఆజ్ఞలు ఉంటాయి పాత నిబంధనలు. ఈ 613 ఆజ్ఞల లోపలనే మొత్తం బైబిల్ అంతా కూడా కవర్ అయిపోతుంది. మనకి ఆజ్ఞలు అంటే ఏంది, 10 ఆజ్ఞలు అనుకుంటాం. ఆ 10 ఆజ్ఞలు ఇంక్లూడింగ్ అన్నమాట. అయితే దేవుడు తన ఆలోచనలు, తన ఆజ్ఞలు జంతువులకు ఇవ్వలేడు, పిశాచులకు ఇవ్వలేదు, దేవదూతలకు ఇవ్వలేదు, కానీ ఒక మనిషికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? మనిషి బాగుండాలి, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకాలి, హ్యాపీగా ఉండాలి, నువ్వు అనుకునే సాధించాలంటే నా ఆజ్ఞలు గైకో అని చెప్తున్నాడు. ఎవరైతే మనం నిజంగా ప్రభువుని ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరిస్తాం, దాని ప్రకారం మనం నడుచుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. అంటే దేవుడు ఒక మంచితనం మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి ఏం అవసరం, మనకి మీరు అలా ఉండండి, ఇలా ఉండండి. ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు, లేదంటే మనకు ఎవరైనా ఒక మనిషి ప్రేమిస్తున్నప్పుడు ఆయన మంచి సలహాలు ఇస్తాడు. ఆ వ్యక్తి ఆ సలహాలు మీరు పాటించండి అని చెప్తారు. ఆ సలహాల కోసం మీరు చచ్చిపోనికైనా రెడీ అయిపోతారు. మీరు అలా చేయండి, మీరు ఇట్లా ఉండకండి, మీరు ఇట్లా ఉండండి అని చెప్తాడు. ఎందుకంటే ఆ ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు అనమాట. అట్లా దేవుడు తన ప్రేమను, తన మంచితనాన్ని, తనకున్న అంతా కూడా మనకు వెల్లడిపరుస్తున్నాడు తన ఆజ్ఞలను ఇచ్చి. ఆ ఆజ్ఞలేమో మనం పాటించాలంటే మనకు బీపీ వస్తుంటుంది, కోపం వస్తుంటుంది, ఇంకేంది
ఇది 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 చేయకపోతే కాదా, ఇది నడవకపోతే కాదా అని మనం అనుకుంటాం. కానీ అది దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. అంటే దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో. చాలామంది ఏమనుకుంటారు, నన్ను ఎవ్వరు ప్రేమించరు బ్రదర్, నాకు అందరు దూరం అవుతారు బ్రదర్ అని అంటారు. చాలామంది అంటారు. ఎవరేమో కానీ ఇక్కడ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. మనం తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చాం, దిగంబరిగా వచ్చాం. అప్పటి నుంచి దేవుడు పోషించుకుంటా, పెంచుకుంటా, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు వస్తే కూడా దేవుడు ఆ టైంకి నీకు ఎవరైతే అవసరమో ఆ వ్యక్తులను పంపించి, ధైర్యపరిచి, విడుదల చేసి, నెమ్మదిచ్చి, ఆయన వాక్కును పంపించి, ఖర్చుల కొరకు డబ్బులు సాయం చేసి, ఏదో రకంగా దేవుడు ఏం చేస్తుండంటే మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, మీరు ఇలా చేయండి అంట. అంటే ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మన పట్ల ఎంత ఉంది మనము స్వగర్వంగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకోసమే మనం దేవుణ్ణి స్తుతించాలి. అరే నాకు ఇంత గొప్ప దేవుడు దొరికిండే, ఏం చేసిండు నీకు దేవుడు అంటే చెప్పాలి. ఇగో ఆయన పోలికల్లో నన్ను చేసిండు, ఆయన ఆజ్ఞలు ఇచ్చిండు అని. హల్లెలూయా. తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే, మనల్ని క్రమశిక్షణలో పెట్టడంలో దేవుడు చాలా ఇష్టపడ్డాడు, దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఆయనకేం అవసరం క్రమశిక్షణలో పెట్టడానికి? ఉంటే ఉంటాం, లేకపోతే ఓడిపోతాం. జస్ట్ ఆవిరి లాంటిది మన బ్రతుకు. ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా మాయమైపోతుంది. గాలి లాంటిది మన బ్రతుకు, కొద్దిసేపు కనిపిస్తుంది, మాయమైపోతుంది. కానీ దేవుడు మనని క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన ఏం చేసిండంటే ఎన్నో ప్రయత్నాలు చేసిండు, ఎంతోమంది సేవకులను పంపించిండు, తర్వాత ఎన్నో అద్భుతాలు చేసిండు, మన మీద ఎంతో డబ్బులు ఖర్చు పెడతాడు దేవుడు. ఇదంతా కూడా ఏంటంటే దేవుని ఒక మంచితనం మన మీద, జస్ట్ ఓన్లీ మన మీద. మనము ఒకసారి మన జీవితంలో మనం గుండె మీద చేయబెట్టి మనం ఆలోచిస్తే 3 సిలిండర్ అంత ఆక్సిజన్ మనం పీలుస్తాం. 3 సిలిండర్, మినిమం 3 సిలిండర్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం పీలుస్తాం. ఇప్పుడు ఒక సిలిండర్ 850 ఏమో ఉంది, 800 వేసుకోండి. 3 సిలిండర్లు అంటే 2400. అంతకుముందు 1000 రూపాయలు ఉండే, అంటే అప్పుడైతే 3000 అవుతుండే. 3000 దేవుడు ఏం చేస్తుంటే ఫ్రీగా మన మీద ఖర్చు పెడుతున్నాడు. ఎండ ఇస్తున్నాడు, వర్షం ఇస్తుండు, వాటర్ ఇస్తున్నాడు. మనం వాటర్ తాగాలి అంటే 10 రూపాయలు 20 రూపాయలు డబ్బా కొనుక్కోవాలి. గవర్నమెంట్ సప్లై ద్వారా వాటర్ ఫ్రీగా వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి వాటర్ ఇస్తూనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఎంత ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మనని క్రమశిక్షణలో పెడుతున్నాడు, మనం సరిగ్గా ఉండాలని చెప్పి మనని క్రమశిక్షణలో పెడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఒక తండ్రి, నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే కొడుకుని ప్రేమించడానికి ఫుల్ స్ట్రిక్ట్ ఉంటాడు. ఆయన ప్రేమ అట్లుంటుంది ఆ అబ్బాయి మీద, ఆ అమ్మాయి మీద. అలా చేయకు, కరెంట్లో వేలు పెట్టకు, ఎక్కడ పడితే అక్కడ బయట పోయి ఆడుకోకు, ఎవరు పిలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళకు, ఇగో నువ్వు ఈ ఫుడ్ తిను, ఇగో నువ్వు ఇట్లా ఉండు, నీ ఆరోగ్యాన్ని ఇట్లా కాపాడుకో అని ఒక తండ్రి ఒక కొడుకునో కూతురునో చెప్తుంటాడు. మనం కూడా మన ఇంటి వరకు చెప్తాం, ఎందుకు వాళ్ళు బాగుండాలని. మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నాం. అట్లా దేవుడే మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం దేవుని కోసం పెద్దగా ఏం ఆలోచించం, ఆయననే ఆలోచిస్తున్నాడు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఒక్కొక్కసారి దేవుడు అది చేయదు, ఇది చేయొద్దు అని అంటాడు, గద్దిస్తూ ఉంటాడు. ఎందుకు? అది చేస్తూ నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అవ్వటానికి ఇష్టం లేదు. దేవుడు ఏదైనా కానీ కొంచెం స్వేచ్ఛ ఇస్తాడు, చెప్తాడు ఇట్లా చేయకు, ఇట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది అని. ఇక మనమే వాంటెడ్లీ పోతే ఏం చేయలేడు దేవుడు కూడా. కావాలంటే దేవుడు జోక్యం చేసుకొని మనల్ని బెదిరించవచ్చు, మనకి ఎన్నో చేయొచ్చు. కానీ దేవుడు
చాలా ప్రేమగా గద్దిస్తాడు. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. మనం చర్చికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాక్యము చాలా గద్దింపుతో వస్తుంది. అక్కడ మనం బీపీలు పెంచుకోవద్దు. అక్కడ మనకి యేసుప్రభు గద్దింపు కనబడదు, పాస్టర్ గద్దింపే కనబడుతుంది. ఈయన నా కోసమే చెప్పిండు అని చెప్పి ఈగో ఫీలింగ్తో కట్ చేసేస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో మనకి అనుకూలంగా మాట్లాడితే, మనకు ధైర్యంగా మనకు నచ్చినట్టు మాట్లాడితే అప్పుడు దేవుడు మాట్లాడినట్టు, మనకు అనుకూలంగా మాట్లాడకపోతే పాస్టర్ మాట్లాడినట్టు అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తాడు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళు మందు తాగుతూ అంటారు, మనం ఒప్పుకుంటామా? గద్దిస్తాం, తిడతాం, కొడతాం, ఏం చేయాలో అది చేస్తాం. ఎందుకు? మందు తాగితే ఆరోగ్యం పాడవుతుంది, క్యాన్సర్ వస్తుంది, మనిషి బతికే దినాలు తగ్గిపోతుంది. అది మనకి ఇష్టం లేదు. మనము కొన్ని రూట్లలో వెళ్తూ ఉంటాం, మనకేం తెలియదు, అది ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు. దేవుడు చెప్తారు అక్కడ వెళ్ళకండి, మీకు అపాయం కలుగుతుంది అని. మనం నిజంగా పోకూడదు. ఆయన సంతోషపడతాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడు? మనకు దేవుని ఒక వాయిస్ ఎందుకు వినిపిస్తుంది? వాక్యం ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను కూడా మనం తప్పార్థం చేసుకుంటే మనంత పిచ్చోళ్ళు ఎడ్డోళ్ళు ఎవ్వరు ఉంటారు. కాబట్టి అది దేవుని ఒక మంచితనం, దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత కీర్తన 134వ వచనంలో చూస్తే మనల్ని క్షమిస్తున్నాడు ఆయన. సర్లే అంటున్నాడు, చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ఎన్నో పాపాలు మనకు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తాం. చూడండి కీర్తన 134వ వచనం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. ప్రభా, నీ యందు భయభక్తులు కలగటానికి నువ్వు క్షమిస్తూ కూడా అంటున్నాడు. క్షమించడంలో ఆనందించే దేవుడు. ఈ లోకంలో మనల్ని కొంతమంది క్షమించరు, ఎప్పటికీ క్షమించరు. కానీ దేవుడు ప్రతీది క్షమిస్తాడు. క్షమిస్తున్నాడు అని అంటే మళ్ళీ నువ్వు పాపం చేయమని అంటలేడు ఆయన. ఆయన తట్టుకోలేక, సరే ఇక నా పిల్లలే కదా, నేను కాకపోతే ఇంకెవరు అని చెప్పి దేవుడు క్షమిస్తున్నాడు. పాత నిబంధన యెహోవా దేవుడే ఉంటే ఇప్పటికి మనం విగ్రహారాధన చేసినా ఏం చేసినా ఆకాశం లెక్కలో ఒక అగ్ని వచ్చి కాలిపోతుండే. ఇప్పుడు మనం ప్రభువులో ఉండి కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటాం, అన్యుల ప్రకారం నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు వదిలేస్తున్నాడు. ఆయనకు బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితంలో మనం చూస్తే మన ఇంటి వాళ్ళు మనం చెప్పింది వినరు, మనకి ఇబ్బంది పెడతారు. మనం క్షమిస్తాం, వాళ్ళ కోసం ఏడుస్తాం, అరే వాళ్ళు బాగా అయితే చాలు కదా అని. మనమే ఏడుస్తూ ఉన్నప్పుడు మనం చెప్పింది వినకపోతే కూడా దేవుడు కూడా చాలా బాధపడతాడు, దేవుడు కూడా చాలా ఏడుస్తాడు. దేవుని మనసులో చాలా వేదన, బాధ, భారం ఇవన్నీ ఉంటాయి. దావీదు భక్తుడు ఏమంటాడంటే, ప్రభా, నా గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? ఇసుక కంటే నీ ఆలోచనలు నా మీద ఎక్కువ ఉన్నాయి. నీవు ఎరగకుంటివి, నేను ఎరగకుంటిని, ప్రభు దర్శించిన కాలం, ప్రభు దర్శించిన కాలం. నీవు ఎరగకుంటివి, నేను ఎరగకుంటిని, ప్రభు దర్శించిన కాలం, ప్రభు దర్శించిన కాలం. దేవాని తలంపులు నాకు ఎంత ప్రియము, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవాని తలంపులు నాకు ఎంత ప్రియము, వాటి మొత్తం ఎంత గొప్పది. లెక్కింతునా, నేను లెక్కింతునా, ఇసుక కంటే ఎక్కువ ఆయనే. లెక్కింతునా, నేను లెక్కింతునా, ఇసుక కంటే ఎక్కువ ఆయనే, ఇసుక కంటే ఎక్కువ ఆయనే. నీవు ఎరగకుంటివి, నేను ఎరగకుంటిని, ప్రభు దర్శించిన కాలం, ప్రభు దర్శించిన కాలం.
అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట వినిన ఎడల ఎంత మేలు. అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. నీవు ఎరగకుంటివి, నేను ఎరగకుంటిని, ప్రభు దర్శించిన కాలం, ప్రభు దర్శించిన కాలం. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభా నా కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు. దేవుడు 24 గంటలు మన కోసం ఆలోచిస్తాడు. ఆయనకు వేరే ధ్యాసనే ఉండదు. ఆయన మొత్తం రాత్రింబగలు మన గురించి ఆలోచిస్తాడు. ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. ఎప్పుడు మనకు సపోర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు ఆయన మనతో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు వీళ్ళ అవసరతలు తీర్చాలా అనేది ఉంటుంది. దేవుడు మనని అంత ప్రేమిస్తే ఆ ప్రేమించే దేవుని మీద మనం లక్ష్య పెట్టకుండా మనం ఇంకా వేరే ప్రేమ కోసం మనం పరిగెత్తుతాం. నాకు వాళ్ళు మాట్లాడితే బాగుండు, వీళ్ళు మాట్లాడితే బాగుండు, వాళ్ళని సాటిస్ఫై చేయటం, వీళ్ళని సాటిస్ఫై చేయటం, అంత అవసరానికి వాడుకునే బ్యాచ్. హల్లెలూయా. కాబట్టి దేవుని నిజంగా నమ్మండి. ఎంతో ప్రేమిస్తున్నాడు. దావీదు భక్తుడు ఫీల్ అయ్యి చెప్పి, ఎంత ప్రేమిస్తున్నావు, ఎన్ని ఆలోచనలు నా మీద పెట్టుకున్నావు. 24 గంటలు ఆలోచిస్తూనే ఉంటాడు. తిన్నావా లేవా, మనకి బాధ రాకముందు ఆయన బాధపడతాడు. హల్లెలూయా. కానీ మనం బలపడటానికి ఆయన ఓపిక పడతాడు. ఎప్పుడెప్పుడు వచ్చిన బిడ్డలను తీసుకుపోవాలని చెప్పి దేవుడు చాలా వేదనతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. లోకమంతా సువార్త ప్రకటింపబడితే ఆయన వచ్చేస్తాడు. సువార్త ప్రకటించే వాళ్ళు లేరు. ఆయన భారము మోసుకొని ఇతరులకు చెప్పేవాళ్ళు లేరు. ఆ విధంగా మనం తయారు కావాలి. హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది. అంటే దేవుడు మనని ఎలా కంట్రోల్ చేస్తుండో ఇక్కడ తెలుస్తుంది. మనని అంచుతూ ఉంటాడు. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుగులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. మనకు ఆకలి పుట్టిస్తున్నాడు, వేదన పుట్టిస్తున్నాడు. ఎందుకంటే మనం కంట్రోల్గా ఉండటానికి. హల్లెలూయా. లేదంటే నువ్వు విచ్చలవిడిగా అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. ఒక్కొక్కసారి దేవుడు మనకు ముళ్ళు పెడతా ఉంటాడు, అడ్డంగా వచ్చి నిలబడతాడు. ఇవంతా కూడా ఎందుకంటే మనం ఎందుకు కంట్రోల్ చేస్తుంటే ఆయన మంచితనం. ఎంత గొప్ప మంచితనం దేవునికి ఉన్నదో మీరు చూడండి. హల్లెలూయా. చాలా మంచితనం దేవుని దృష్టిలో మనం చూస్తే. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే మన అవసరతలన్నీ కూడా తీరుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అవసరతలన్నీ కూడా తీరుస్తున్నాడు. మనం ఏదైనా అడిగితే, ఆహా నేను ఇది ఒప్పుకోను, నేను ఇది చేయను, నువ్వు అప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయాను, అసలు నేనంటే ప్రేమనే లేదు, నేనంటే గౌరవమే లేదు, ఇవన్నీ ఏం చెప్తలేడు. మన ఇంటోళ్ళు చెప్తారు ఈ డైలాగులు. ఏదైనా చేయి అంటే, పోనీ నాకు బాగాలేదు హాస్పిటల్ పో అంటే, నాకు టైం లేదు తర్వాత వస్తా, నువ్వే అట్లా చేసినావు, నువ్వు ఒకప్పుడు నాకు అట్లున్నావు ఇట్లున్నావు, ఇవి చెప్తారు. కానీ దేవుడు అదంటే ఏమన్నా, నువ్వు అడగంగా సరే నేను సాయం చేస్తా, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన అంతా కూడా నేను నెరవేరుస్తా, ఇదిగో నేను నీకు తోడై ఉన్నా, అంతం వరకు నిన్ను కాపాడువాడు నేనే, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడినా అపాయం నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. హల్లెలూయా. అలాంటి మాటలు దేవుడు మనకు చెప్తుండంటే ఆయన ఎంత ప్రేమిస్తుండో మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆయన ఐశ్వర్యంలోకి వెళ్ళి మన అవసరతలన్నీ కూడా తీరుస్తున్నాడు అంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయమో. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదైనా అవసరత కోరాలి అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. దాని తర్వాత ఆ
ఆ డబ్బు తీసుకున్న తర్వాత దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు ఒక 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 పెళ్లి చేయడానికి డబ్బులు కావాలంటే ఒక వ్యక్తి దగ్గర పోయి అడిగితే ₹1,00,000 ఇస్తున్నాము అంటే దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. 3% ఇంట్రెస్ట్, 3,000 ఏమో తీసుకుంటారు ఇంట్రెస్ట్, 3,300. హల్లెలూయా. కానీ దేవుడు ఉచితంగా అన్ని అవసరతలు తీరుస్తున్నాడు. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది ఎగ్జాంపుల్గా, హాస్పిటల్కి పోతే ₹1,00,000 అవుతుంది. మనం ప్రార్థన చేస్తే ఇంట్లో తగ్గిపోతుంది, ₹1,00,000 మిగిలిపోయినాయి. అట్లా ఎన్ని లక్షలు మిగిలిపోయి ఉంటుంది ఒకసారి ఆలోచిస్తాం. హల్లెలూయా. మనకిప్పుడు ఆహారం లేదు, మనకు ఆహారం కావాలి. ప్రార్థన చేయగా దేవుడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం బియ్యం తెచ్చుకుంటే మళ్ళీ ఎప్పుడు కానీ ఇవ్వాల్సిందే. ఆడ దేవునికి ఏమి ఇచ్చే పనిలే, అని ఇచ్చేస్తున్నాడు, ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే దేవుడు మంచితనం ఎంత ఒక మనిషి మీద చూపిస్తున్నాడో మనం ఆలోచించాలి. దేవుడు ఏం చేసిండు అని అంటే ఇవన్నీ చెప్పాలి మనం. ఫ్రీగా ఆరోగ్యం ఇచ్చిండు, ఫ్రీగా రేషన్ ఇచ్చిండు, ఈరోజు నేను పోషింపబడుతున్నాను, నేను కాపాడబడుతున్నాను అంటే దేవుడే. మనం హ్యాపీగా ఉండాలని చెప్పి కొంతమంది వ్యక్తులను పరిచయం చేపిస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, రోగాలు రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన డబ్బు పెద్దగా ఖర్చు అవ్వకుండా ఆయననే మొత్తం మన మీద ఖర్చు పెడుతున్నాడు. హల్లెలూయా. తర్వాత మనకి మంచి బాడీ ఇచ్చిండు, ఈ బాడీ తనకు తానే రిపేర్ చేసుకుంటుంది. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఇన్ని చేస్తుంటే మనకు అసలు ఆయన గురించి అసలు పట్టింపే ఉండదు. నాకు ఎవరు ఉన్నారు, నాకు వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నేను ఎప్పుడు ఒంటరి వాడనే, ఒంటరి దాననే, నాకు ఎవ్వరు సాయం చేస్తలేరు, ఎవరు సాయం చేయరనే దేవుడు వచ్చిండు. ఆ దేవుణ్ణే గుర్తుపట్టని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, హీ పుట్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్ ఇన్ ద డార్క్నెస్ట్ నైట్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ all the time, he put a song of praise in the darkness night. God is good all the time, God is good. దేవుడు మంచివాడు, అన్ని సమయంలో మంచివాడు. హల్లెలూయా. మనం పాపం చేసిన, పాపంలో ఉన్న, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అదే ప్రేమ చూపిస్తాడు. మనం ఒకవేళ ఎప్పుడైనా దేవుని లైవ్లో మనం చూస్తే దేవుడు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. అసలు మైండ్ పోతుంది మనకి, ఈయన ఇంత మర్యాద ఇస్తున్నా అనిపిస్తుంది. చాలా మనం ఎంత కోపంతో మనం డిస్టర్బ్గా ఉండి మాట్లాడుతున్నా కానీ అస్సలు కోపపడడు ఆయన. చాలా ప్రేమగా, చాలా మర్యాద ఇచ్చుకుంటూ, చాలా గౌరవంగా మనతోని మాట్లాడుతుంటాడు. అంటే దేవునికి మనం అందరం కూడా, ఒక్కొక్క వ్యక్తి కూడా చాలా అవసరం. ఆయన చూపించినంత మర్యాద, ఆ ప్రేమ, ఆ అభిమానము ప్రపంచంలో ఎవడు చూపించాడు, ఎవరికి లేదంత. హల్లెలూయా. ప్రపంచంలో ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఏదో ఒక కారణం చేతనే మన దగ్గరకు వస్తారు, అవసరాలు తీరుస్తాడు. ఒక నిస్వార్థమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దేవుడే అన్నమాట. ఇంత గొప్ప దేవుడు దొరికిన తర్వాత బాప్తిజం తీసుకోవాలంటే అనుమానిస్తాం, ఆలోచిస్తాం, మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సండే చర్చికి రావాలి అని అంటే ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని కోసం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటాం, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఉండము. నేను ఈరోజు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన మీద ఏం ప్రేమ చూపిస్తున్నాం. పట్టు మనం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మోకాల మీద ఉండి ప్రార్థన చేయలేము. దేవా నన్ను ఈరోజు బ్రతికించినావా అని చెప్పి ఒక గంట సేపు అదే మాట పలకలేము, స్తుతించలేము. హల్లెలూయా. అట్లున్నాం మనం, ఎందుకంటే ఆయన విలువ మనకి తెలియదు. అది మంచిది కాదు. దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను మనం అందరం అర్థం చేసుకొని ఆ ప్రేమలో మనం లీలమైనప్పుడు
మనకే మళ్ళీ మంచి జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా మన రుణం ఉంచుకోడు. ఆయన మనకే ఇవ్వనికి, మనకే ఖర్చు పెట్టడానికి చూస్తుంటాడు. మన గురించే ఆలోచిస్తాడు ఆయన. హల్లెలూయా. చనిపోకముందే చెప్పిండు ఆయన. చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిండు, నేను మీ అందరి కోసం నేను ఇల్లులు కడుతున్నా అన్నాడు. ఎవరు కూడా చెప్పరు చనిపోయిన తర్వాత నీకు ఇల్లు వస్తుందని చెప్పి. ఏదో బతుకున్నప్పుడే చూస్తారు. అంటే చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆయనతో పాటు ఉండాలి, ఆయనకు దగ్గరలో ఉండాలని ఇల్లు కడతా ఉన్నాడు. అక్కడ ఉండాలి నువ్వు ఇక్కడ ఏమైతే పోగొట్టుకుంటావో బేట, అక్కడ అన్నీ కూడా సమకూర్చబడతాయి. ఈరోజు నా కోసం నువ్వు ఎవరెవరినైతే వదులుకుని వచ్చినావు, అక్క చెల్లెలు, అన్నదమ్ములను, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, అవన్నీ కూడా నేను పరలోక రాజ్యంలో నీకు ఇస్తా అంటున్నాడు. అది ఇచ్చింది కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఇదేముంటుంది? హల్లెలూయా. కాబట్టి దేవుని కోసం మనం ఏదైనా త్యాగం చేసే వ్యక్తిగా, శక్తిగా మనం మారాలి. దేవుని మనం నిండుగా ప్రేమించాలి. దేవుణ్ణి మనం గౌరవించాలి. హల్లెలూయా. ఆయన అందరికంటే గొప్ప వ్యక్తి. దేవుని గురించి అసలు మనకు తెలియదు. ఒక సూర్యుడిని చూస్తే ఎక్కువసేపు చూడలేము. సూర్యుడిని తయారు చేసిన దేవుడు ఆయన. సముద్రం చూస్తే మన కంటి చూపు సరిపోదు, అంత పెద్దగా ఉంటుంది. ఆ సముద్రం చూసిన దేవుడు ఆయన. భూమి మొత్తం చుట్టనికే, మొత్తం తిరగనికే దాదాపు 1 నెల 2 నెలలన్నా పడుతుంది. మనం ఫ్లైట్లో పోయి అన్నీ తిరిగేసి వచ్చేటప్పటికి అయినా సరిపోదు. ఆ భూమిని తయారు చేసిన దేవుడు. హల్లెలూయా. మనిషిని తయారు చేసిన, మనల్ని తయారు చేసిన దేవుడు. అసలు మనకు ఊహకి తెలియనప్పుడే దేవుడు మనకు తోడే ఉండి చిన్నతనం నుంచి మనల్ని కాపాడుతూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని నెమ్మదిపరుస్తూ, మనల్ని బలపరుస్తూ ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రేమ మనకు అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క మంచితనం. ఈ మంచితనాన్ని మనము మెయింటైన్ చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.